హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి ఈపీఎఫ్ ఖాతాదారులకైతే ఒక ఇంపార్టెంట్ విషయాన్నయితే నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే చాలామందికి యూఎన్ఏ ఐడీ అనేది డిజేబుల్ అయిపోవడం గానీ, అలాగే డీయాక్టివేట్ అయిపోవడం గానీ అవడం అయితే జరుగుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అలాగే ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? ఈ అకౌంట్‌ని మనం ఒకవేళ డీయాక్టివేట్ గాని, డిజేబుల్ గాని అయిపోతే అనే విషయాన్నైతే ఈ వీడియోలో అయితే నేనైతే ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం చాలామందికైతే ఉన్న పెద్ద సమస్య ఏంటంటే అకౌంట్ అనేది డిజేబుల్ అయిపోవడం కానీ, అలాగే డీయాక్టివేట్ అవ్వడం గానీ జరుగుతుంది. మనకు మెయిన్‌గా ఇది లాగిన్ అయ్యేటప్పుడు, అలాగే పాస్వర్డ్ చేంజ్ చేసేటప్పుడు మనకు ఈ సమస్య అనేది మెయిన్‌గా మనం చూడడం అయితే జరుగుతుంది. దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే చాలామందికి వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్ వచ్చేసి 2 యూఎన్ఏ నంబర్‌లు ఉండడం అనేది దానివల్ల అయితే మనకైతే ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నాం. మనకు ప్రీవియస్‌గా ఉన్న ఒక అకౌంట్ అయితే ఉంటుంది. మనం ఒక కంపెనీలో చేరినప్పుడు. ఆ అకౌంట్ కాకుండా మళ్ళీ మనం వేరొక కంపెనీలో చేరినప్పుడు ఈ యొక్క యూఎన్ఏ నంబర్ అనేది ఆ యూఎన్ఏ నంబర్‌లో యాడ్ చేయకుండా వాళ్ళు తనీగా చేసినట్లయితే 2 యూఎన్ఏ నంబర్‌లు అనేవి ఉంటాయి. అది ఏమవుతుందంటే 2 యూఎన్ఏ నంబర్‌లు ఉండడం వల్ల ప్రెజెంట్ ఉన్న యూఎన్ఏ నంబర్ అనేది మనకైతే రన్నింగ్‌లో ఉండి ప్రీవియస్ ఉన్నది డిజేబుల్ గానీ, డీయాక్టివేట్ అవ్వడం గానీ జరుగుతుంది. లేదా ప్రీవియస్‌లో ఉన్న అకౌంట్ అనేది యాక్టివేట్‌లో ఉండి మనకు ప్రెజెంట్ ఉన్నది డిజేబుల్ గానీ, డీయాక్టివేట్ అవ్వడం వల్ల మనకి ఈ యొక్క మన యొక్క అకౌంట్ అనేది డిజేబుల్ అవ్వడం గానీ, అలాగే డీయాక్టివేట్ అవ్వడం గానీ జరగడం అయితే జరుగుతుంది. పాసిబుల్ అయితే ఉంది. అన్నమాట. ఈ యూఎన్ఏ నంబర్‌ని మనం అంటే చాలామందికి ఈ యొక్క ఇబ్బంది అయితే సమస్య అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలా మీరు ఎదుర్కొంటున్న దాంట్లో సెకండ్ రీజన్ వచ్చేసి మన ఒక ప్రీవియస్ అకౌంట్‌లో ఉన్న యూఎన్ఏ నంబర్‌లో ఉన్న అమౌంట్‌ని మనం ప్రెజెంట్ ఉన్న యూఎన్ఏ నంబర్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు కూడా మనకైతే ఈ యొక్క సమస్య అనేది డీయాక్టివేట్ అవ్వడం గానీ, డిజేబుల్ అవ్వడం గానీ మనకైతే జరగడం అయితే జరుగుతుంది. ఈ యొక్క అందులో లాగిన్ అయ్యి మనమైతే ఇలా ఎర్రర్ మెసేజ్ అయితే రావడం అయితే జరిగింది. డిజేబుల్ టు లేదా డీయాక్టివేట్ అని చెప్పేసి చాలామందికి ఈ యొక్క మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, అకౌంట్ అనేది డిజేబుల్ అవుతుందన్నమాట. ఇది రెండో కారణం. అలాగే మూడో కారణం వచ్చేసి మనకైతే కేవైసీ అయితే మన యొక్క అకౌంట్‌కి కంపల్సరీగా మనమైతే లింక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక లింక్ చేసినప్పుడు ఏంటంటే మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్‌కి లింక్ చేసినప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ గానీ, నేమ్ గానీ లేదా ఎలాంటి కరెక్షన్ ఉన్నా కూడా మనకైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఆధార్‌లో గానీ, ఈపీఎఫ్ అకౌంట్‌లో కానీ ఎలాంటి కరెక్షన్ అనేది మనకైతే ఉండకూడదు. ఈ యొక్క ఎటువంటి పొరపాటు గానీ లేకుండా ఉంటే మన యొక్క అకౌంట్‌ని యాక్సెస్ అయితే చేయడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా కూడా మనకైతే మన యొక్క అకౌంట్ అనేది ఈ యొక్క డిజేబుల్ అవ్వడం గానీ, లేదా డీయాక్టివేట్ అవ్వడం గానీ జరగడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క ఆధార్ మ్యాచ్ చేసుకొని మనమైతే యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. ఇలా ఈ యొక్క కొన్ని కారణాల వల్ల మనకైతే ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొంతమందికి ఏంటంటే ఈశామ్‌లో వీళ్ళు ఈశామ్ కార్డ్‌ని అయితే తీసుకోవడం వల్ల, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కూడా
మనకైతే సేమ్ ప్రాబ్లమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అని నొక్కినప్పుడు ఈశ్రామ్‌లోకి వెళ్ళి మనకేంటంటే ఇక్కడ ఎంటర్ మొబైల్ నంబర్ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకొని అలా క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్ యూ యాన్ యాక్టెడ్ ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని ఈపీఎఫ్ అనేది ఇక్కడ ఎస్సా నో అనేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఈఎస్ఐ కూడా మనకైతే 2 అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు నో అని ఇచ్చి ఈ యొక్క అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీకైతే మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్ అనేది డిజేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. అది ఎందుకంటే ఇక్కడ మీకు క్లియర్‌గా వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరైతే ఎస్ అని మెన్షన్ చేసినట్లయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిజిస్ట్రేషన్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఈపీఎఫ్ఓ ఆర్ ఈఎస్ఐ అనేసి వీళ్ళైతే క్లియర్‌గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ రిజిస్టర్ అయినప్పుడు మనకు సేమ్ మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్‌లో యూఏఎన్ నెంబర్ ఎలా ఇస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా యూఏఎన్ నెంబర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇలా ఈ 2 యూఏఎన్ నెంబర్లు ఇవ్వడం వల్ల మనకేంటంటే ఓల్డ్‌గా ఉన్నది మనకైతే డిజేబుల్ అయ్యి మనకు ఈ యొక్క ఈసామ్ అనేది ఈ యొక్క యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేట్లో ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ యొక్క యూఏఎన్ నెంబర్ అనేది మనమైతే ఈసామ్ కార్డ్‌ని అయితే మనం అయితే డిజేబుల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిజేబుల్ చేసుకున్నట్లయితే మనకైతే మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్ అనేది లాగిన్ నాటికైతే ఆస్కారం అవుతుంది. ఇది ఒక రీజన్ అయితే మీకైతే ఉండడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరైతే మీ యొక్క అకౌంట్‌ని ఏ విధంగా లింక్ అయింది అనేది మీరైతే చెక్ చేసుకోండి. ఈ రెడ్ కలర్‌లో ఉన్న మీకు మీ యొక్క అకౌంట్ కానీ మీరు కానీ ఇక్కడ కానీ రిజిస్టర్ అయినట్లయితే మీ ఈపీఎఫ్ అకౌంట్ అనేది డిజేబుల్ కానీ లేదా డీయాక్టివేట్ కానీ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఈపీఎఫ్లో చేసుకున్నట్లయితే మీరు దీన్ని నో అని టిక్ చేసినట్లయితే మీకైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకైతే ఈ విధంగా రావడం అయితే చూపిస్తుంది. డిజేబుల్ కానీ డీయాక్టివేట్ కానీ మీరు దీన్ని డీయాక్టివేట్ చేసుకోండి. ఇది చేసుకోవడానికి మీరైతే ఈ యొక్క మనకు ఇది ఎలా డీయాక్టివేట్ చేయాలి అనేది మీకు ఇక్కడ అలాగే మన యొక్క అకౌంట్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో మీకైనా ఈ యొక్క ఆర్టీఐ ఆన్లైన్ అనే ఈ యొక్క సైట్కి వచ్చినట్లయితే నేను వీటి యొక్క లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో కింద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరైతే యాక్సెస్ అయితే చేయొచ్చు ఈ యొక్క సైట్ని. ఈ యొక్క సైట్ ఓపెన్ చేసి సబ్మిట్ రిక్వెస్ట్ అని టైప్ చేసినట్లయితే మీకు ఒక గైడ్లైన్ రూల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ రూల్స్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంటుంది. ఈ టిక్ మార్క్ని టిక్ చేసి సబ్మిట్ అని నొక్కినట్లయితే మీకు ఒక ఫామ్ రావడం అయితే జరుగుతుంది, రిక్వెస్ట్ ఫామ్. ఇక్కడ మనం అయితే సెలెక్ట్ మినిస్ట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన యొక్క డిపార్ట్మెంట్ వచ్చేసి మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే కంప్లైంట్ చేయాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు లేబర్ డిపార్ట్మెంట్ కాబట్టి మనమైతే దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం సెంట్రల్ గవర్నమెంటా లేదా ఆఫీసా మన వెల్ఫేర్ అనేది మనం ఇచ్చేసి ఇక్కడైతే సెంట్రల్ గవర్నమెంటా లేదా ఇదే బెంగళూరు, జైపూర్, లక్నో, చెన్నై అని మనం అయితే ఏదైతే మన యొక్క పబ్లిక్ అథారిటీ అయితే ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, అలాగే కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి చేయాలి. అలాగే నేమ్ అయితే ఇవ్వాలి, అలాగే జెండర్, అడ్రస్ అయితే ఇవ్వాలి. మీ యొక్క అడ్రస్ ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేయండి. అలాగే మనకైతే స్టేటు, ఇది రూరల్ అర్బన్ అనేసి ఇవ్వాలి. ఎడ్యుకేషన్ స్టేటస్ లిటరేటరా ఇల్లిటరేట్ అని ఇవ్వాలి. అలాగే మళ్ళీ ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సిటిజన్షిప్, అలాగే అప్లికేబుల్ బిలో పావర్టీ లైనా అనేది మనం అయితే ఇక్కడ ఎస్ అయితే ఎస్ లేదా నో అయితే నో అని టైప్ చేయాలి. అలాగే మన యొక్క ప్రాబ్లం అనేది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనం ఏ ప్రాబ్లం ఎదుర్కొంటున్నామో ఇక్కడైతే మీరైతే క్లియర్గా మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మనం ఏదైతే ఫేస్ చేస్తున్నామో అది మా యొక్క యూనియన్ నెంబర్ అనేది అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, కానీ డిజేబుల్ అవ్వడం అయితే జరిగింది అనేసి మీరైతే మెన్షన్ అయితే చేయాలి. క్లియర్గా వాళ్ళకైతే మీ యొక్క ప్రాబ్లం అయితే ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క ప్రాబ్లం అనేది
ఫలానా మా అకౌంట్ ఈ యొక్క యూఏఎన్ నెంబర్ అనేది డిజేబుల్ అయింది, ఎటువంటి కరెక్షన్ అయితే లేదు, బట్ డిజేబుల్ అయింది అనేసి మీరైతే రాయాల్సి అయితే ఉంటుంది. లేదా మన యొక్క ఈశామ్ అకౌంట్ని డిజేబుల్ చేయాలంటే అది కూడా మీరైతే ఇక్కడైతే రాయొచ్చు. అలాగే మీకు ఇక్కడ సపోర్టింగ్ డాక్యుమెంట్ అని ఉంటుంది. ఈ యొక్క సపోర్టింగ్ డాక్యుమెంట్ అంటే మనకు దీనికి ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్ మీరు ఏదన్నా ఆధార్ లేదా ఏదో ఒకటి డాక్యుమెంట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ప్రూఫ్ కింద. లేదా మీరైతే మీకు ఒక ఎర్రర్ కోడ్ వస్తుంది కదా, దాన్ని స్క్రీన్ షాట్ చేసి కూడా మీరైతే ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక సీక్రెట్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీకైతే మీకు ట్రాన్సాక్షన్ ఐడి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ వ్యూలో స్టేటస్ అని వెళ్తే మీ రిజిస్టర్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ చేసి మీరైతే మీ యొక్క స్టేటస్ని ఏమైందని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరైతే కంప్లీట్ అయితే ఫైల్ చేసుకోవచ్చు, మీ యొక్క అకౌంట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు ఈపీఎఫ్లోని మనకైతే గ్రీవెన్సీ మేనేజ్మెంట్ అని ఇక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది. గ్రీవెన్సీ మేనేజ్మెంట్ యొక్క మనకైతే గ్రీవెన్సీ మేనేజ్మెంట్లో కూడా మనమైతే రిజిస్టర్ చేసి మన యొక్క అకౌంట్ని యాక్టివ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్టర్ గ్రీవెన్స్ అన్నకి మన పిఎఫ్ నంబరు అవి ఇచ్చేసి మన యొక్క ప్రాబ్లం ఏంటనేది సేమ్ అదేలాగా మనమైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎంటర్ చేసి మనమైతే డీటెయిల్స్ సబ్మిట్ చేసింది సేమ్ మనకైతే అలాగే ఒక నంబర్ అయితే రావడం జరుగుతుంది సేమ్. దాన్ని మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే మీ యొక్క ప్రాబ్లం ఈ రెండో రకంగా మీరైతే ఈ విధంగా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఈపీఎఫ్ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. వాళ్ళ యొక్క నంబర్స్ లేదా ఈమెయిల్ ఐడీస్ ఇక్కడ చూసుకున్నట్లయితే జోనల్ వైజ్గా హెడ్ ఆఫీసు, జోనల్ వైజ్గా ఆఫీస్ ఫోన్ నెంబర్స్, అలాగే ఈ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ అనేది మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీకు దగ్గరలో ఉన్నట్లయితే మీరైతే డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు ఈ యొక్క ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. లేదు లాంగ్ అయితే మీరైతే పోస్టల్ ద్వారా కానీ లేదా మెయిల్ ఐడి ద్వారా కానీ మీరైతే కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటాయి, ఫోన్ నెంబర్స్, అలా మీరైతే కాంటాక్ట్ అయ్యి మీ యొక్క అకౌంట్ అనేది యాక్టివ్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకైతే. ఇలా మీరైతే మీ యొక్క మెంబర్ ఐడి కన్నా బ్లాక్ అవ్వడం అయితే ఫేస్ చేస్తున్నట్లయితే డిజేబుల్ కానీ బ్లాక్ ఈ యొక్క ఇన్యాక్టివ్లో కానీ పడినట్లయితే మీరైతే ఇలా మీరు ప్రాసెస్ చేసి మెయిల్ ఐడి ద్వారా కానీ లేదా వాళ్ళకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం కానీ లేదా ఈ విధంగా ఆర్టీఐలో ఫామ్ ఫిల్అప్ చేసి మీరైతే సబ్మిట్ చేసినట్లయితే మీ అకౌంట్ అనేది యాక్టివేట్ అయితే జరగడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్